ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడుతోంది. రాత్రి కురిసిన వర్షంతో కాజా టోల్ గేట్ దగ్గర వరద నిలిచిపోయింది. పూర్తిగా టోల్ గేట్ అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ దెబ్బతింది. మాన్యువల్ గా వాహనాలు పంపిస్తూ ఉన్నారు అధికారులు. కాజా టోల్ ప్లాజాని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పరిస్థితిని చూడొచ్చు. రాత్రి కురిసిన వర్షంతో కాజా టోల్ గేట్ దగ్గర వరద నీరు ఏ స్థాయిలో నిలిచిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ టోల్ గేట్ అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇందుకోసం మాన్యువల్ గా వాహనాల్ని అధికారులు పంపిస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. సో అక్కడే ఉన్న మా ప్రతినిధి వసంత్ మరిన్ని డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఏంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కాజా టోల్ ప్లాజా దగ్గర? సో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొర్లుతుంటో జాతీయ రహదారిపైకి భారీగా వచ్చి వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం మనం కాజా టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. మనం పరిస్థితిని కూడా చూడొచ్చు. మొత్తం 16 వరుసలో కాజా టోల్ ప్లాజాకి సంబంధించి ఉంటుంది. ఒకవైపు 8, మరోవైపు 8 క్యూ లైన్లు ఉంటాయి. ఈ లైన్లలోనే వాహనాలు మళ్లిస్తూ ఉంటారు. అయితే రాత్రి కురిసినటువంటి భారీ వర్షం కారణంగా ప్రస్తుతం టోల్ ప్లాజాలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి కార్యాలయం మొత్తం పూర్తిగా వరద నీటితోటి మునిగిపోయింది. సిబ్బంది మొత్తం కూడా అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. వాహనాల రద్దీని నియంత్రించేందుకు ఇటు టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, అలాగే నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు కూడా వాహనాల రద్దీని నియంత్రించే పనిలో అయితే ఉన్నారు. వాహనాల రద్దీ కారణంగా ప్రస్తుతం గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఉదయం 6 గంటల నుంచి కూడా క్యూ లైన్లలోని కిలోమీటర్ల మేర వాహనాలు ప్రస్తుతం నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరిస్తూ ఇక్కడి నుంచి పంపిస్తున్నారు. దాదాపు కిలోమీటర్ల మేర కాజా టోల్ ప్లాజా అంటే ఈ చెన్నై కోల్కతాకి సంబంధించినటువంటి ప్రధాన రహదారి, జాతీయ రహదారిది. ఈ రహదారిపై నుంచే ప్రతి వాహనం వెళ్ళవలసి ఉంటుంది. వీఐపీలు, వీవీఐపీలు కూడా ఇదే మార్గంలో వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం వరద నీరు పెద్ద ఎత్తున టోల్ ప్లాజాలోకి రావడంతో ఒకవైపు మాత్రమే వాహనాలు మళ్లిస్తున్నారు, రెండో వైపు వాటిని క్రమబద్ధీకరించి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. కాజా టోల్ ప్లాజా పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వరద నీటితో మునిగిపోయాయి.